శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా కాలం చేస్తే ఎలా? సందేహాలు మానవులకు అనేక రకాల సందేహాలు వస్తాయి. మనం మానవులం కదా, మరి మనకు కాకపోతే ఎవరికి వస్తాయి సందేహాలు? కాబట్టి స్వామి దీక్షలో ఉన్నప్పుడు ఒకవేళ దీక్ష చేసేటువంటి వాడు కాలము చేసిన, లేదా దీక్ష మనలో ఉండేటువంటి వాళ్ళ బంధువులు ఎవరైనా దీక్ష చేసినా కాలం చేసినా ఎలా అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. సరే, అలాంటి సమయాలలో మాలలో ఒకవేళ కాలం చేస్తే పుణ్యప్రదమే. సాక్షాత్తు మనం ఏం కోరుకుంటాము? ఎవరు ఇదైనా ఎవరు కాలము చేసినా పుణ్యలోకాలకు వెళ్ళాలి అనేటువంటి వాంఛ ప్రతి వాళ్ళల్లోనూ ఉంటుంది. మనం ఇక్కడ తెలియకో కావాలని తెలిసి అదే పనిగా ఎవరు తప్పు చెయ్యము. కానీ ఒకవేళ తెలిసో తెలియకో తప్పు చేసుంటే క్షమించు తండ్రి అని అనేక రకాలుగా మామూలుగా మాల వేయకపోయినా కూడా దేవాలయాల్లో వేడుకుంటూ ఉంటాం. సర్వసాధారణం. మనుషులం అనేక రకాల కోరికలతో ముందు మాకు ఏదైనా ఇబ్బంది కాకుండా చూడు తండ్రి అని ఏదో వేడుకునేది సర్వసాధారణం. అయితే మాలలో ఉన్నప్పుడు కాలం చేసినారు అంటే ఒక రకంగా పుణ్యప్రదమైనటువంటిదే. ఒకవేళ మాల వేసుకున్న వాళ్ళ యొక్క బంధువులు కావాల్సినటువంటి వాళ్ళు గనక ఇదైనారు అంటే తక్షణము ఆ దీక్ష విరమణ చెందాల్సిందే. అది పనికి రాదు. ఆ సంవత్సరము వాళ్ళు ఇంకా అయ్యో స్వామి దగ్గరికి వెళ్ళలేకపోతేమే అనేటువంటి కించిత్ మనక్లేశము బాధ ఉంటాయిగాక. కానీ మరి కాలము చేసినప్పుడు పనికిరాదు కదా. ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాల దీక్ష అని మనము చెప్పుకుంటూ ఉన్నప్పుడు కాలము చేయటము అనేటువంటిది తెలిసిన వాళ్ళు బంధువులు, తెలిసిన వాళ్ళు రక్త సంబంధీకులు అయినప్పుడు మరి తప్పు కదా. అది మైల కిందికి వస్తుంది కదా, అశౌచము కిందికి వస్తుంది. కాబట్టి అప్పుడు పనికిరాదు. ఇంకా ఆ మాల తీసి పక్కకు పెట్టి ఆ దుస్తులు తీసేసి ఏదో పక్కకు పెట్టేసుకునేసి ఇంకా అది పనికిరాదు. కాబట్టి ఆ సంవత్సరం ఇంకా ఉపయోగం లేదు. ఎవరు ఏమిటి అనేటువంటివి చూసుకొని సందర్భాన్ని బట్టి మళ్ళీ సంవత్సరము వేసుకోవటానికే అక్కడ అనుకూలమవుతుంది తప్ప ఇలా ఏముందిలే అనేటువంటి ఉద్దేశంతోనూ నేను అక్కడికి వెళ్ళలేదు కదా, అది వేరే ఊరు కదా, మా వాళ్ళే అయినా నేను ఇక్కడున్నాను కదా, ఇవన్నీ కుదరవు. మీ వాళ్ళే కదా, నువ్వు ఎక్కడున్నా మీ వాళ్ళే కదా. ఇల్లు వేరే ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం, ఆ ఇల్లు మనదే కదా. అందుకని దీనికే మనకు వంశము, ఒక పద్ధతి, రక్త సంబంధము, విధి విధానము అనేటువంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఒకవేళ అలా జరిగితే మాల వేసుకున్నవాడే గనక కాలము చేస్తే పరమ పుణ్యమైనటువంటిదిగా భావించాలి. అంతే కదా. దీక్షలో ఉండి స్వామిని స్మరిస్తూ అలాగే కాలం చేశారు అంటే అంతకంటే పుణ్యం ఏముంటుంది? ఉండదు. ఒకటి అలా కాకుండా బంధువులు ఎవరైనా ఇదైనారు చేసినారు, కావలసినటువంటి వ్యక్తులు రక్త సంబంధీకులు ఇదైనారు కాలం చేశారు అంటే మాత్రం దీక్ష ఆ క్షణం ఎన్ని రోజులు చేసినా, నేను ఇంకా 45 రోజుల పాటు చేసినాను కదా, ఇప్పుడు కదా జరిగింది, ఈ 2 రోజులు ఏదో రకంగా చేస్తే నేను ఆ పూర్ణత్వం చేసిన వాడిని అవుతాను కదా అని అనుకోవడం కానీ అలాంటివి ఏవి పనికిరావుగాక. ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. కాబట్టి ఆ మాల తీసేసి మళ్ళీ మామూలుగా ఇది జరుపుకొని వచ్చే సంవత్సరము
ఇదంతా కూడా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాల వేసుకోవటం అనేటువంటిది మీకు సాంప్రదాయమైన విషయముగా తెలియజేస్తూ జయోస్తు.